You are speaking. సార్ అది సారీ నాకు వేరే కాల్ వస్తే నేను డిస్కనెక్ట్ చేశాను. మీరు బైబిల్ మొత్తంలో 2 పాయింట్లు మీరు ఫాలో అవుతున్నారు. నిన్ను వల్ల ఇంట్లో మీ పొరుగు వారిని ప్రేమించండి, ఎదుటి వారిని క్షమించండి అనేది ఆ 2 ఫాలో అవుతున్నారు అంతేనా? నేను చేస్తున్నాను ఏంటంటే చేస్తున్నారు. నేను చేస్తున్నాను ఎందుకంటే సరే, అంటే మీరు ఎంత పాపనైనా మీరు క్షమిస్తారా? ఏదన్నా అంటే మీరు ఎంత పెద్ద పాపనైనా అన్నా నేను ఒక మానవుని కదన్నా, అన్నా ఒక మనిషిని ఏమన్నా కదా, నేను ఒక మానవుని. నా సాధ్యంత వరకు నేను ప్రేమించని ట్రై చేస్తాను అవునా, అంటే నా శక్యమైనంత వరకు నేను ప్రేమించని ట్రై చేస్తాను అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రవీణ్ అన్న మీరు కూడా ప్రేమించారు ఉన్నారు, మీ దగ్గర ప్రేమించే గుణం ఉంది. కాకపోతే కొన్నిసార్లు మీరు కూడా కొన్ని మాట్లాడుతున్నారు కదా ఆవేశం బట్టి అవునా కదా. అలా కాకుండా కొంచెం మేము అంటే సందర్భం బట్టి కొన్నిసార్లు రియాక్ట్ అయ్యే అది వేరే విషయం. అది నా ఉద్దేశం అంటే నేను పరిపూర్ణంగా ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ప్రేమిస్తే బ్రదర్ మీరు నన్ను అడగచ్చు అవునా కదా. నేను ప్రేమించడం గురించి అడగట్లేదు సార్, మీరు ఎంత పాపనైనా మీరు క్షమిస్తారా లేదా కొన్ని లిమిట్స్ ఉంటాయా క్షమించడానికి కూడా? ఆన్సర్ చెప్పండి. ఒక వాడేపల్లా ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళ జోలికి ఏదైనా దూషణకరంగా మా ఇంట్లో మమ్మల్ని కానీ రకరకాల తిరితే నేను దానికి మించి 10 నేను తిడతా, నేను క్షమించను ఉంది. అంతకు మించి నేను చేయాల్సింది నేను చేస్తాను, అది కూడా చట్టానికి రాజ్యాంగానికి గౌరవిస్తూ. మీరు ఎంత పాపనైనా మీరు క్షమిస్తారా? అంటే బైబుల్లో యేసు ఎంత పెద్ద పాపనైనా క్షమించమని చెప్పాడని చెప్పేసి మీరు అది మీరు కరెక్ట్ ఫాలో అవుతున్నారా? మళ్ళీ చెప్తున్నాను, నేనేమో బైబుల్ నేర్చుకున్న విషయం చెప్పాను అవునా కదా. బైబుల్ నుంచి నేర్చుకున్న విషయాలు చెప్పాను అన్న. బైబుల్లో నాకు వచ్చిన 2 పాయింట్స్ అన్న. నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించు అనే పాయింట్ చాలా గొప్ప ఉంటుంది, ఇచ్చడం మనకు చాలా గొప్ప ఉంటాయని చెప్పాను అవునా కదా. ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాను అనే దానికి లిమిట్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు నన్ను గౌరవిస్తూ మీరు నాతో మాట్లాడాలనుకుని మిమ్మల్ని గౌరవిస్తూ మీతో మాట్లాడతాను. ఇప్పుడు మీరు నా దైవాన్ని విగ్రహము, నా దైవాన్ని రాళ్ళు, నా దైవాన్ని పూజించకపోతే నన్ను నరకానికి వెళ్తారని చెప్తే మాత్రం అంతకు మించి 10 మీ దేవుని, మీ బైబుల్, మీ క్రైస్తవాన్ని అంతకు మించి 10 మేము కూడా మాట్లాడాల్సిన పరిస్థితి. విషయం చెప్పనా, ఇప్పుడు నేను నీ మతం గురించి గాని, నువ్వు వాడదీస్తున్న విగ్రహాల గురించి గాని, ఇవేంతో నువ్వు మాట్లాడుతున్న యూట్యూబ్ మాటలే గాని నీ దాని గురించి నేను మాట్లాడట్లేను ఇక్కడ. అది నీ వ్యక్తిగతం అవునా కదా, అది నీ వ్యక్తిగతం. యూ హ్యావ్ చాయిస్ రైట్. ఇప్పుడు నువ్వు అన్ని గ్రంథాలు స్టడీ చేస్తున్నావు, చదువుతున్నావు, నాకు తెలియదు. నేను చెప్పే విషయం ఏంటంటే నీకు ఇష్టమైన కాదండి. నేను పూర్తిగా బైబుల్ స్టడీ చేస్తున్నాను. బైబుల్ అబద్ధాలు చెప్తున్నారు పాస్టర్లు. బైబుల్ పట్టుకొని చాలా మంది హిందువులు అమాయకులు మతం మారుస్తున్నారు. నేను దీనికి పూర్తిగా నేను కేవలం దీని గురించి స్టడీ చేసి దీని గురించి అవేర్నెస్ చేస్తున్నాను. నా డ్యూటీ అది. నేను చెప్తుంటా. ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటేనా, ఇప్పుడు నేను మిమ్మల్ని పర్సనల్ గా ఏమన్నా ఇప్పుడు ఫోన్ చేసి నేను ఇప్పటి వరకు కన్వర్జేషన్ నేను మిమ్మల్ని ఏమన్నా మీరే బైబిల్ గురించి అడిగినప్పుడు కొన్ని విషయాలు అడిగాను, మీకు అడిగానా. ఇంకోటి, నేను ఎక్కడ కూడా హిందూ సహోదరులు కానీ ముస్లిం సహోదరులు కానీ నేను ఏమనను. నేను ఎందుకు ఏమనను అంటే వాస్తవంగా లవ్ హిందూయిజం అంటే నేను హిందువులు అంటే చాలా ఇష్టం సహోదరులు. ఎందుకంటే నేను కులం గురించి మాట్లాడట్లేదు. నాకు చాలా మంది కులం గురించి ఎవరు మాట్లాడారు సార్? మీరే కులం ఎత్తుతున్నారు, మీరే ప్రేమిస్తుంటున్నారు. మేము అట్లా అనట్లేదు కదా. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మీరు ఎందుకంటే నేను డైలీ విని కొంచెం చిరాకులో ఉన్నాను. నేను ఒకటే సార్, ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి ఎవరన్నా టమాటాలు తీసుకొని వచ్చి బాబు ఇది కేజీ 20 రూపాయలు మీరు కొంటారా అని అన్నప్పుడు మీరు ప్రతి టమాటా మీరు మంచిదా కాదా, కుజిపోయిందా లేదా అని చెప్పి సెలెక్ట్ చేసి తీసుకుంటారా? గుడ్డిగా ఏది ఇస్తా తీసుకుంటారా? ఒకటే చెప్పండి. టమాటా మళ్ళీ ఇవ్వండి ప్లీజ్. కాదు, ఇప్పుడు మీ ఇంటి దగ్గరికి టమాటాల బండి నేనే అమ్ముకుంటూ వచ్చాను సార్. టమాటాలు చెప్పి మీ ఇంటి కాడికి వచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్. ఇవి కేజీ కాదు, నేనే వచ్చాను సార్. నేను టమాటాలు అమ్ముకుంటూ మీ ఇంటి కాడికి వచ్చాను. ఆ టమాటాల బండి తీసుకొచ్చి బాబు టమాటాలు కేజీ 20 రూపాయలు అని చెప్పా. నేను ఏ పండ్లు ఇస్తానో అదే మీరు తీసుకోవాలని అన్నాను అనుకోండి, అది మీకు కరెక్ట్ అవుతుందా? మీరు ప్రతి పండుగ చెక్ చేసుకుంటారా లేదా నేను ఇచ్చింది మీరు గుడ్డిగా తీసుకుంటారా? ఎందుకంటే మనం కూడా ఎవరైనా సరే డబ్బు ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త చూసుకుంటాం, చూసుకుని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 20 రూపాయలు కేజీ టమాటాల పండ్ల కోసమే అసలు 20 రూపాయలు మార్కెట్ రేట్ ఉందా లేదా? ఓకే,
పండిపోయిందా పుచ్చిపోయిందా, నేను ఎంత కష్టపడి పండించాను అనేది మీకు అనవసరం. మీ కూరకు ఉపయోగపడుతుందా లేదా అని చెప్పి మాత్రం మీరు తీసుకుంటారు. ఒక 20 రూపాయలు కేజీ టమాటాల కోసమే ఎంత ఆలోచిస్తే మరి మతం మార్చుకోండి, మా బైబుల్ నమ్మండి అని చెప్పేసి బైబిల్ చూసుకొని మరి మా హిందువుల ఇంటికాడికి వచ్చినప్పుడు మేము దాన్ని స్టడీ చేసి ఈయన దేవుడా కాదా, దేవుడికి పూజించే అర్హత ఉందా లేదా, ఈ బైబిల్ ఏ విధంగా దైవ గ్రంథం అవుతుందని చెప్పేసి పూర్తిగా పరిశీలించి చదివి మాకు ఎక్స్ప్లెయిన్ చేసే రైట్స్ మాకు ఉంటాయి ఉండవా? 20 రూపాయల టమాటాల గురించి ఆలోచించినప్పుడు మరి మతం మార్చుకోమని చెప్పి మమ్మల్ని అడిగినప్పుడు మరి ఆ మతంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మేము ప్రశ్నించకూడదా? రాజుగారు నేను చెప్పింది పాయింటేనా సార్? పాయింట్ చెప్పారు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి, క్రైస్తవుల్లాగా బతకట్లేదండి. ఓకేనా? అవునండి. వచ్చేసి ముస్లింలాగా బతుకుతున్నారు. గుర్తుపెట్టుకోండి. అంటే అందరికీ వర్తించదు ఇది. హిందువుల్లాగా బతకట్లేదు, కొంతమంది బతుకుతున్నారు. అంటే ఇదేంటంటే అసలు మీరు క్లారిటీ ఏమంటే, క్రైస్తవులు వచ్చేసి బయట ఉన్న ఏ గ్రంథాల్లో ఉన్న విషయాలు వాళ్ళు ఆచరించకూడదు, బైబుల్లో ఉన్న విషయాలు మాత్రమే ఆచరించాల. ఫర్ ఎగ్జాంపుల్, బైబుల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం చూసుకుంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇది, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపు ఎడమ చెంప త్రిప్పుము. ఇది స్వయంగా యేసు చెప్తున్నాడు అనమాట ఇలా ప్రజలందరూ కూడా. నెక్స్ట్, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీని తీసుకోరని ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము అంటున్నాడు. ఒకడు నిన్ను మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఓకే అండి? నిన్ను అడుగున వానికి ఉండండి సార్, ఇంకా అయిపోవచ్చింది. ఈయన చెప్పిన మాట దగ్గరికే వస్తున్నాను నేను. ఈయన ఒక మాట చెప్పాడు, దాని దగ్గరికే వద్దాం. కాదు ఒకసారి అయిపోయింది, నాది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. నిన్ను అడుగున వాడికి ఇమ్ము, నిన్ను అప్పు కోరిన వాడికి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువు ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది అనగా, మీరు పరలోకమును మీ తండ్రి కుమారులు అయినట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయుడి. ఇప్పుడు ఇవన్నీ మీరు కట్టుబడి ఉన్నారండి ఈ మాటలకి? అడుగుతున్నారా లేకపోతే మిమ్మల్నేనండి. క్రైస్తవులు ఇవన్నీ పాటించాలని చెప్పి యేసు చెప్పాడు. చిన్న ఎగ్జాంపుల్ బ్రదర్, చిన్న విషయం. నాకు అంటే మీ నేమ్ నాకు తెలియదు బ్రదర్, అడగచ్చా? మీ నేమ్ ఏంటో? నా పేరు రాజు అండి. రాజు అండి. నాకు తెలియదు అండి, కాన్ఫరెన్స్ విషయం తెలియదు, నాకు తెలియదు, వాస్తవం తెలియదు. వాక్యం తెలియదు. కాన్ఫరెన్స్ ఉన్న విషయం తెలియదు అంటున్నారు మీరు. ఇప్పుడు నేను ఇప్పుడే ఫోన్ చేస్తే ఆయన మిక్స్ చేశారు. ఏదో నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి ప్రవీణ్ గారు బైబుల్లో అంటే, ఆయన అందరూ మీకు కలిపారనమాట. ఆయన బైబిల్ సందేహాలు తీరుస్తుంటాడు ప్రవీణ్ గారు, అందుకని నేను చిన్న డౌట్ వచ్చి ఇవన్నీ చదువుకుంటా. నాకు బైబుల్లో నాకు ఎట్లాంటి డౌట్ లేదండి, జస్ట్ అన్నతో కాదండి. ఇప్పుడు నేను అదే చెప్పాను, క్రైస్తవుల్లాగా బతకాలి అంటే ఏంటి? బైబుల్ అనుసరించి బైబుల్లో విధానాలు పాటించాలి. క్రిస్టియన్ అంటే క్రీస్తుని అనుసరించేవాడని తెలుసా తెలీదా చెప్పండి మీకు? నేను చెప్తున్నా నా సమయం ఇచ్చి మాట్లాడుతున్నా అన్న. థ్యాంక్ యూ అన్న సమయం ఇచ్చేందుకు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో, మీరు చెప్పిన ప్రతి మాటను మీరు అక్కడ ఉన్న బైబిల్ ప్రకారం మాట్లాడారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అన్న. ఇప్పుడు నా విషయం మాట్లాడుతున్నాను. ఇప్పుడు క్రైస్తవ సమాజం అనేది పబ్లిక్ అంటే అనేక మంది ఉన్నారు కదా. ఇప్పుడు హిందూ సమాజం ఉంది అనుకోండి, హిందూ సమాజం అనేది అనేక మంది ఉంటారు కదా. ఇప్పుడు క్రైస్తవులు అందరూ కూడా దొంగలు ఉన్నారు అంటే ఒప్పుకోండి. దాంట్లో కొంత మంచి ఉన్నారు, కొంత దొంగలు. వాళ్ళ సంగతి తీసే మీరు మంచి వాళ్ళ దొంగల? నా విషయం మీరు మంచి వాళ్ళ దొంగల? నేను చెప్తాండి అన్న. నాకు కొంచెం పాయింట్ రైజ్ చేసినప్పుడు మీ 4 జాగ్రత్త పెట్టుకుని మాడితే నీకు నాకు బాగుంటది. అదేనండి, అదే సార్ మీరు అన్నదే. కొంతమంది దొంగలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. మీరు ఏ కేటగిరీ మాకు తెలియాలిగా. హిందూస్ లో కూడా చాలా మంది కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, లంగులు. నాకు తెలిసే విషయం లేదండి. హిందువుల్లో అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. ఏ విషయం దైవ పరంగా చూస్తే, సిద్ధాంత పరంగా చూస్తే, అరే నేను చెప్పినప్పుడు మాట్లాడుతాను. మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దండి దయచేసి, మీ అభిప్రాయం అని చెప్పండి. అదే నేను అదే చెప్తున్నా, మీరు స్టేట్మెంట్లు ఇవ్వకండి, అభిప్రాయం చెప్పండి. ఓకే 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 మీరు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడగలనే అవునా కదా. మీరు అడిగారు
ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నా కదా, ఇట్లా మాట్లాడచ్చు కదా, అవునా కదా? స్టేట్మెంట్లు ఇవ్వద్దు అంటున్నాను సార్, ఏం లేదు ఇంకా. జస్ట్ ఓకే ఐ టెల్ యూ ఓకే. నేను ఏమంటున్నా, నేను చేసే పని చెప్తాను. నేను చేసే పని ఏంటో 100% మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా. అది ఎలాగంటే అన్నా, ఇది భారతదేశం, ఇది భారతదేశం. ఈ దేశంలో ప్రతి పౌరునికి అన్ని హక్కులు ఉంటాయి. ఒకటి. రెండో విషయం, నా పర్సనల్ చెప్తున్నా, మీ మధ్య మాట్లాడకండి. ఇప్పుడు నా భారతదేశంలో అనేక మంది ఆకలితో ఉన్నారు, అనేక మంది బట్టలు లేకుండా ఉన్నారు, అనేక మంది బాధపడుతున్నారు. ఒకటి, యూట్యూబ్ లో కూర్చొని మాట్లాడడం చాలా తేలికన్నా. ఒకటి, యూట్యూబ్ లో కూర్చొని మాట్లాడడం స్టేట్మెంట్ చెప్పా. స్టేట్మెంట్ లేవద్దండి. స్టేట్మెంట్ ఇప్పుడు అవతల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు స్టేట్మెంట్ లేవద్దు. ఓకే ఓకే. నేనేం చెప్తున్నా, నేను చేసే పని చెప్తాను. నేను మంగళ పని నేర్చుకున్నా. నేను మంగళ పని నేర్చుకున్నా. ఎందుకు మంగళ పని నేర్చుకున్నా అంటే, రోడ్డు పైన చాలా మంది అనాథలు ఉంటారు కదన్నా, అనాథలు ఉంటారు కదా. ఇది నా దేశం, నేను ప్రేమించాలి ఉద్దేశం ఏం చేస్తానంటే, నేను వెళ్తాను, ఒక ఆటో వేసుకుని బైక్ వేసుకున్న ఫ్రెండ్స్ తో వెళ్ళి వాళ్ళ కటింగ్ చేయించి, స్నానం చేయించి. మీరు చేస్తున్న పని మాకు అనవసరం అండి. ఇప్పుడు మీకు నచ్చింది మమ్మల్ని చేయమని మీరు ఎందుకు చెప్తున్నారు మాకు? ఇది నేను రోజు ఉదయం లేచి కుక్కలకు అన్నం వేస్తుంటానండి. ఇప్పుడు అది చెప్పానా మీకేమన్నా? నేను ఉదయాన్నే లేచి కుక్కలకు అన్నం పెడుతుంటా రోడ్డు పక్కల కుక్కలకి. ఏం చేస్తున్నాయి? మనుషులు పీక్కొని కరిచి రాబీస్ వ్యాధి తెప్పిస్తున్నాయి అవి. ఇప్పుడు నేను చేసింది కరెక్ట్ అంటారా? మరి అన్నం పెట్టడం వాటికి కరెక్ట్ అంటారా? మనుషులు కరిచి రోగాలు తెప్పిస్తున్నారు. మీరు ఏ పని చేస్తే మనకెందుకండి? అసలు మీరు ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి. క్రిస్టియానిటీ పరంగా మేము మాట్లాడే దాంట్లో మీకు అభ్యంతరం ఉందా? ఇది ఫస్ట్ పాయింట్. ఒక చెప్పాలన్నా, నేను ఎందుకు ఫోన్ చేసి ఫస్ట్ మీకు ఏమైనా అవగాహన ఉందా? ఏంటండి ఎందుకు ఫోన్ చేసి అసలు ఫస్ట్ మీకు అవగాహన ఉందా? అసలు అవగాహన ఉందా? ఏంటది? అసలు ఎందుకు ఫోన్ చేసిన ఫస్ట్ అవగాహన ఉందా? అసలు ఎందుకు ఫోన్ చేసినా ఫస్ట్ మీకు అవగాహన ఉందా? మీరు చెప్పాలి, చెప్పకుండా నాకంటే తెలుస్తుంది. అదే కాదండి, మీరు ఎందుకు ఫోన్ చేసినా ప్రవీణ్ గారు ఉన్నారా? లైన్ ఉన్నారా? ప్రవీణ్ గారు లేరండి, నాకు ఫోన్ ఇచ్చి పక్క వెళ్ళారు ఆయన. అసలు మీరు ఎందుకు కాల్ చేశారు చెప్పండి, రీజన్ ఏంటి అని చెప్తున్నాను. ఫస్ట్ తెలుసుకోకపోతే ఫస్ట్ అడగండి. ఓకే, అర్థమవుతుందా? అదే ఒక మాటవా ఏదో క్వశ్చన్ కాంట్రోల్ చేసి ఏదో చెప్పాను కదా. మీరు ఎందుకు ఫోన్ చేశారు ఫస్ట్ దాని క్లారిటీ ఇచ్చేయండి, తర్వాత మాట్లాడదాం మనం ఏ విషయాన్ని ఉంటే. నేను ప్రవీణ్ గారితో మాట్లాడదాం అనుకోనండి. ఆ ఛానల్ కూడా నాదేనండి, మేము ఇద్దరం కలిపి నడిపిస్తా ఉంటాం ఛానల్. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనే ఛానల్ నాది. చెప్పండి ఇప్పుడు ఏంటి ఆ వీడియోస్ లో మీకు వచ్చిన అభ్యంతరం ఏందో చెప్పండి. ఒక విషయం చెప్తానండి ఫస్ట్, క్లారిటీ అండి. ఫస్ట్ నేను అభ్యంతరం చెప్పాను మీకు, అభ్యంతరం నేను మాట్లాడానా? మరి మీరు ఎందుకు కాల్ చేశారు? ఏం అభ్యంతరం లేనప్పుడు ఎందుకు కాల్ చేయటం? అయ్యమ్మా, నువ్వే మనిషి అనా? నాకు అర్థం కాదు. మనిషిని కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు మనిషి నేను మనిషి కూడా ఇద్దరు మాట్లాడుకున్నావు. అవును, మరి ఇక నేను మనిషిని అంటే నేనేం చెప్పాలి ఇంకా దానికి? నేను మనిషి అంటే మాట్లాడుతున్నా, మరి అది సిల్లీ క్వశ్చన్ కాదా? అది కాదన్నా, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నాకెందుకు? మేము పెట్టిన వీడియోలో అభ్యంతరం ఉంటే కాల్ చేయమని చెప్పి మీరు దాని గురించి మాట్లాడండి. మీరు ఏదో మంగళ పని చేస్తున్నారు, ఇంకేదో పని చేసుకుంటారు, చేసుకోండి, ఎవరు తప్పు ఉంది? నేను కుక్కలకు అన్నం పెడతా, ఇంకొక ఆయన బర్రెలకి వేస్తాడు, ఒక ఆయన పందులు పెంచుతుంటాడు. ఇవన్నీ మనకెందుకండి? బైబిల్ గురించి మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే మేము మాట్లాడిన దాంట్లో చెప్పండి. మీరు ఆపకుండా మాట్లాడినా సరే, పెద్ద పెద్దగా అరిచినా సరే నేను పట్టించుకోనండి, సరేనా? పట్టించుకోదు, ఓకేనా? పట్టించుకోదు, లీజన్ కేర్ఫుల్. ఓకే, ఎందుకంటే ఏం చెప్తుందంటే, నువ్వు ఫోన్ చేసిన పర్పస్ వేరే, అవునా కదా? మీరే ఇది అదే మాట్లాడుతుంది అంటే కాదు. నేనేం మాట్లాడలేదండి. నేను కోరుకునేది ఏంటంటే, క్రైస్తవులు బైబిల్ చదవాలి, హిందువులు భగవద్గీత చదవాలి, ముస్లింలు ఖురాన్ చదవాలి, ఇది నా కోరిక. 100% మీరు ఏంటంటే కత్తెర తీసుకొని మీరు రోడ్లెమ్మటి వెళ్ళి అందరికి బొచ్చు కొరుగుతుంటారు. అది మీ ఒపీనియన్, అది మీకు నచ్చిన పని, నాకు ఇది నచ్చిన పని. ఇప్పుడు నేను నచ్చిన పనిలో మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. మీరు చేసుకునే పనిలో నాకు అభ్యంతరం లేదు. మీరు రోడ్డు మీద ఏ కోరుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను చేసిన దాంట్లో తప్పు ఉంటే మీరు అడగండి ఇప్పుడు నన్ను. దట్స్ రైట్, దట్స్ గుడ్. ఓకే, ఇప్పుడు పాయింట్ మనం మాట్లాడండి, ఓకేనా? ఇప్పుడు వేస్తున్నా, ఎవరికైనా నేనే కాదు, క్రైస్తవులైనా, హిందూస్ అయినా, ముస్లింస్ అయినా, ఏ సహోదరునికి పర్సనల్ గా విమర్శించకూడదు. ఫస్ట్ నాకైనా మీకైనా, ఓకేనా? తప్పు ఉంటే ఏం చేయాలంటే ఖండించాలి. ఖండించే వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు తిరిగి సరి చేయబడతారు. తప్పేం కాదు, తిరిగి
సరి చేయబడతారు, బట్ రాంగ్ అయితే రైట్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది జీవితంలో, అవునా కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు చేసే వీడియోస్ ఉన్నాయి కదా, మీరు చేసే వీడియోస్ చాలా చూస్తుంటాను నార్మల్గా, ఓకేనా. ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను ఎక్కడ కూడా మీరు తప్పు పట్టట్లేదు, ఫస్ట్ పాయింట్. ఓకే, నేను ఎక్కడ కూడా నేను తప్పు పట్టట్లేదు. రెండో పాయింట్, ఇప్పుడు అతగాడు అంటే మీరున్నారు కదా, మీద తన ఇద్దరు నటిస్తుంది కదా, మీ ఇద్దరు బట్టి ఏమనంటే మీరు చాలా పెట్టారు తప్పేం కాదు. కనక సుగ్న పెట్టారు, లలిత కుమార్ పెట్టారు, మీరు పెట్టారు, తప్పలేదు, ఓకేనా. మీ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు, అంటే వ్యక్తపరచడం ఏంటి, అరే క్రైస్తవం తప్పు ఉందని చెప్పడం తప్పేం కాదు అది. ఎందుకంటే ఆ తప్పును కొంతమంది మీ వీడియోస్ లో చూసి నిజమా అని గ్రహించే వాళ్ళు ఉంటారు, నిజమా అబద్ధమని గ్రహించే వాళ్ళు ఉంటారు, అవునా కదా. అబద్ధం అయితే కొంతమంది చేస్తే కొంతమంది వాళ్ళ యొక్క ఫెలోషిప్ దూరం ఉంటారు, అవునా కదా, అవునా కదా, పోకుండా దూరం ఉంటారు, ఓకేనా. రెండో విషయం, ఇంకా మూడో విషయం ఇక్కడ నా ఉద్దేశం అంటే ఓన్లీ క్రైస్తవులు మాత్రమే తప్పులు చేస్తున్నారా, లేకపోతే హిందూ సహోదరులు తప్పు చేయట్లేదా అని నా ఉద్దేశం అన్నా. అంటే ఇప్పుడు నేను చెప్పచ్చా, ప్రశ్న అడిగారు అంతేనా. ఇప్పుడు సేవకులు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు మీ అన్నట్టుగానే చాలా మంది కూడా ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుని సేవ చేసేవాళ్ళు చాలా వరకు అంటే 100 లో 70%. మీరు నన్ను ప్రశ్న అడిగారు, నేను ఇప్పుడు క్రైస్తవులు మాత్రమే తప్పులు చేస్తున్నారని అడిగారు కదా, హిందువులు చేయట్లేదా, ముస్లిం చేయట్లేదు అని అడిగారు, అవునా. ముస్లింస్ మాట్లాడుతుంది. సరే వదిలేసేయండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్తానండి. నేను ఇక్కడ ఏ పాస్టర్ గాని మనుషులు గాని తప్పులు చేస్తున్నారా లేదా అంటే దాని మూలాలకు వెళ్ళాలి. మూలాలంటే ఏంటి, అసలు వాళ్ళ గ్రంథం ఏం చెప్పింది అనేది. ఉదాహరణకి నిర్గమాకాండం 23వ అధ్యాయము, వారి దేవతలు సాకిల పడకూడదు, వాటిని పూజించకూడదు, వాడి క్రియల వంటి క్రియలు చేయు వారికి తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పడగొట్టవలెను. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానీయము దీవించును, నీ మధ్య నుండి రోగమును తొలగించును. ఇప్పుడు నేనేదో విగ్రహారాధన చేసుకుని ఇంకొకటి ఎవడో విగ్రహారాధన చేసుకుంటాడు, యెహోవాకు వచ్చిన నష్టం ఏంది, ఫస్ట్ పాయింట్ ఇది. రెండో పాయింట్, క్రైస్తవులందరూ కూడా విగ్రహారాధనని వ్యభిచారం అని అసహించుకుంటున్నారు. ఇప్పుడు ఈ దేవుడు మన భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని అన్ని సృష్టించాడు అని చెప్తున్నారు. అంటే ఎవరి గ్రంథాల ప్రకారం వాడి నమ్మకం. నేను ఏదో పూజ నేను విగ్రహారాధన చేసుకుంటే యెహోవాకు వచ్చిన నష్టం ఏంటి? దీన్ని అందరూ క్రైస్తవులు పాటించి హిందువులు విగ్రహారాధన చేస్తున్నట్టు వీళ్ళందరూ వ్యభిచారులు అని చెప్పి ఇప్పుడు పాస్టర్లు విశ్వాసులందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి మూలం ఏందయ్యా అంటే బైబుల్. మరి ఈ బైబుల్ మా ఇలా తీసుకొచ్చి అయ్యా నువ్వు హిందువుగా ఉన్నావు, నువ్వు మా యేసుని నమ్ముకో, మా రక్తం కార్చాడు, మా కోసం చచ్చిపోయాడు, మన పాపాల కోసం చచ్చిపోయాడు, మత మార్పిడి చేస్తున్నారు. మీ గ్రంథాన్ని మీరు ఇంట్లో పెట్టుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రెండో పాయింట్, ఇందాక ప్రవీణ్ గారు చెప్పారు, టమాటాలు అమ్ముకునేటప్పుడు నీ దాంట్లో క్వాలిటీ చెక్ చేసి మేము తీసుకుంటామని. అలానే మీరు మా ఇళ్ళకి వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు సువార్తలు చెప్పమని నీ గ్రంథంలో రాసినప్పుడు నువ్వు సువార్తలు చెప్తున్నావు. చెప్పినప్పుడు మేము దీంట్లో ఏముందా అని చదివి మేము తెలుసుకొని ఎవరో బాబు దీంట్లో ఇది ఉంది, మీరెవరూ కూడా క్రిస్టియానిటీలోకి వెళ్ళొద్దని చెప్తున్నామండి. ఇది మా అభిప్రాయం. ఇప్పుడు మీరు చెప్పండి సార్, ఇది ఇందుకని మేము వీడియోలు చేస్తున్నాం. చెప్పండి. అంటే అది అన్న రైట్ చెప్పినట్టు ఇప్పుడు మరి మీరు అడిగిన దానికి మీరు చెప్పిన విషయం ఏంటంటే నేను విగ్రహాల గురించి మాట్లాడలేను. ఒకటి ఫస్ట్ థింగ్, నేను వ్యవసాయం గురించి కూడా నేను మాట్లాడలేను. ఆ రెండు కూడా మీరే లేవనెత్తారు, మీరే మాట్లాడారు, అన్ని మీరే చెప్పారు. నేను ఏమన్నంటే క్రైస్తవులు మాత్రమే అబద్ధికులు ఉన్నారు, దోచుకున్న వారు ఉన్నారని ప్రతిరోజు. నేను క్రైస్తవులు అనలేదు సార్, దాని మూల గ్రంథంలోనే ఉందని చెప్తున్నా. అదే మూల పెద్ద మోసం అని చెప్తున్నాను. దాని నుంచి క్రైస్తవులు వచ్చారు, పాస్టర్లు వచ్చారు, పాస్టర్ నుంచి విశ్వాసులు, వీళ్ళందరూ ముగ్గురు కూడా దొంగలే. విశ్వాసులు దొంగలే, పాస్టర్లు దొంగలే, బైబిల్ కూడా దొంగదే. ఇప్పుడు చెప్పండి, ఈ మూడు దొంగలు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. అందరు దొంగలు కదా, మరి మన హైందవ సోదరులు అందరూ కూడా మనుషులు అంటావా? అయితే దీని మూల గ్రంథాల్లో వెళ్ళాలండి. మూల గ్రంథంలో మేమేం తప్పుందో చెప్పండి. ఇప్పుడు నేను ఫస్ట్ బైబుల్లో చూపించాను సార్. ఇప్పుడు మనం స్టేట్మెంట్లు ఇవ్వకూడదు, మీకు అదే చెప్తున్నా, స్టేట్మెంట్లు ఇవ్వద్దు, మీరు రిఫరెన్స్ చూపించండి. చెప్తుంటావా? నేను మీ గ్రంథం గురించి ఒక అడుగు నేను మాట్లాడాను. అయ్యో నేను సార్ ఇక్కడ మీరు అడిగిన దానికి నేను కరెక్ట్ గా సమాధానం ఇచ్చానా లేదా? ఇప్పుడు నేను విగ్రహారాధన చేసి మీకు వచ్చిన నష్టం ఏం చెప్పండి. నేను విగ్రహాన్ని రాముడిని పెట్టుకొని పూజించి నా విగ్రహాన్ని పడగొట్టమంటాడు, నాది వ్యభిచారం అంటాడు. అసలు ఈ బైబిల్ దేవుడికి ఏం హక్కు ఉంది ఆ మాట అంటానికి? ఇప్పుడు మీరు ప్రశ్నకి సమాధానం, మీరు హిందువులందరూ దొంగలు అన్నారండి. ఒక నిమిషం, కాదండి, హిందువులందరూ దొంగలు మంచోళ్ళు కాదన్నారు. ఒక దాని మూలాలు ఎవరు హిందువులు కాదు కదా. దాంట్లో గ్రంథాల్లో ఏం చెప్పింది, ఆ గ్రంథంలో ఏం లోపం ఉందో అది చూపించి అది హిందువులు కంటగట్టండి, హిందువుల యొక్క విశ్వాసాలు కంటగట్టండి.
ఏమడేస్తా మళ్ళీ ఏమడేస్తా మీరే కంటెంట్ క్రియేట్ చేసుకుంటారు, మీరే మాట్లాడుతారు, మీరే ఏదో నేను కల్పించి చెప్పానా మీకు రిఫరెన్స్లతో చెప్పానా చెప్పండి. మాట్లాడుతున్నాండి అకార్డింగ్ టు వాట్ యువర్ టాకింగ్ ద కాంటెక్స్ట్ మేము మాట్లాడుతున్న సంబంధం మాట్లాడుతున్నారు. ఫస్ట్ నేను మాట్లాడుతున్నాను అసలు ఇదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాస్టర్లందరూ దొంగలని మీరు ఒప్పుకుంటారు? ఇప్పుడు పాస్టర్లందరూ దొంగలని మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరా? పాస్టర్ అంతా దొంగలని అసలు ఒప్పుకోనండి. ఎందుకంటే అండి మరి బైబుల్లో ఇదే ఉంది కదా, మరి వీళ్ళు దీన్ని పాటించకపోతే ఇప్పుడు పాస్టర్ కాదు వాడు. బైబుల్ పాటించకపోతే వాడు పాస్టర్ కాదు, బైబుల్ విశ్వసించకపోతే వాడు పాస్టర్ కాదు. సరే ఒక్క మాట అండి, ఒక విషయం మాట. ఓకే నేను బైబిల్ గురించి నేను పక్క కొంచెం మాట్లాడతా అండి. బైబిల్ గురించి మాట్లాడను, కొంచెం పక్క పెడదాం. ఒక విషయం ఎందుకు పక్కన పెట్టాలి? అదే మూలం కదండి, దరిద్రం అదే కదా. అట్లా విషయమండి, అట్లా విషయమాగండి. మీరు నేను మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండాలి కదా, వినకుండా తొందరగా. నేను మాట్లాడేదానికి క్లారిటీ ఆధారాలు ఉన్నాయండి, మీరు మాట్లాడేదానికి క్లారిటీ ఆధారం ఏమైనా ఉందా? నోటికి వచ్చింది మాట్లాడుతున్నారా మీరు? ఫస్ట్ చెప్పండి. నేను చెప్తాను ఫస్ట్ విను. ఫస్ట్ ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, మీరు నేను మాట్లాడుతున్న మత విశ్వాసాల గురించి మాత్రం తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు కాదండి. ఫస్ట్ మీరు అది గుర్తు పెట్టుకోవాలి. మీరు క్రిస్టియన్, నేను హిందూ. అదే కాదండి, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఏం లాభం చెప్పమాట. రెచ్చగొడతలేదు సార్. ఇప్పుడు మీరు ఇక్కడ పొరపాటు అదే, మీరు స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు, మీరు ప్రశ్నించట్లా. స్టేట్మెంట్లు ఇవ్వద్దండి, తప్పు. ఇప్పుడు పాకిస్తాన్ వాడు మన మీద బాంబులు వేస్తూ, ఒక నిమిషం అండి, పాకిస్తాన్ వాడు మన మీద యుద్ధానికి వస్తూ బాంబులు వేస్తూ మనల్ని చిత్రహింసలు పెడుతున్నాడండి. అంటే మన ప్రజల్ని కాల్చి చంపడం రకరకాలుగా చేస్తున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి యుద్ధం చేస్తే తప్పు మనదా వాడిదా? వాడే కదా ఫస్ట్ వాడు యుద్ధానికి వచ్చి మనల్ని కవ్వించింది. అలానే క్రైస్తవులందరూ కూడా మా దేవుడు మీకోసం చచ్చిపోయాడు, మీకోసమే రక్తం కార్చాడు, ఆయన మన పాపాల కోసం చనిపోయాడు, ఇళ్ల చుట్టూ తిరుగుతూ సువార్తలు చెబుతూ హిందూ దేవుళ్ళందరూ వ్యభిచారం చేశారు, వాళ్ళని నమ్మకూడదు, విగ్రహారాధన వ్యభిచారం అని చెప్పి ఒక పక్క నుంచి చేస్తున్నారు. అందుకని మేమేం చేసాం, ఎదురుదాడి దిగాం. ఇప్పుడు మీరేమంటున్నారు, మీరు ఎదురుదాడి చేయకూడదు, మేము ఎన్ని చెప్పినా మీ అందరూ మూసుకొని కూర్చోవాలనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. నేను అట్లా మాట్లాడిన తప్పండి, ఆ వర్డ్ ఉపయోగించండి, అసలు ఉపయోగించండి. సరే కాదండి, ఇప్పుడు నేను ప్రైజ్ లార్డ్ బ్రదర్, యేసు ప్రభు నా దేవుడు అంట, మీరు జై శ్రీరామ్ రాముడు నా దేవుడు అని చెప్పానండి, అయిపోద్ది. ఏమండి ఒక్క నిమిషం అండి, నాకు ఒక చిన్న అవకాశం, చిన్న మాట మాట్లాడతాను. మీరు ఏంటంటే ఇప్పుడు మీరు ఏమన్నారు, క్రైస్తవులు మంచోళ్ళు అన్నారు కదా. ఒక్క నిమిషం, దీన్ని ఫైనల్ చేసేయండి, తెగ్గొట్టేయండి, అయిపోద్ది, మన ఇద్దరు తెగ్గొట్టేయండి, అయిపోద్ది. ఇప్పుడు నేను ఉన్నాను సార్, ప్రైజ్ లార్డ్ యేసు ప్రభు నా దేవుడు అంట, మీరు కూడా జై శ్రీరామ్ రాముడు నా దేవుడు అనండి, ఇంకా అయిపోయింది. ఎందుకంటే ఇద్దరం కూడా మంచి ఈక్వల్, ఒక మంచి అభిప్రాయంతో ఉన్నాం, మనందరం కూడా సమాజానికి ఉపయోగపడతాం. ఎందుకంటే అందరూ దేవుళ్ళు సమానం అని నేను నమ్ముతున్నా. ఇప్పుడు మీరు కూడా అలా నమ్ముతారా? మా యేసు ప్రభుతో పాటు రాముడు, కృష్ణుడు, అల్లా వీళ్ళందరూ సమానం, జై శ్రీరామ్ అనే మాట మీరు అనగలరా? ఒక మాట చెప్పాలా నీకు రాధమాదాస్ గారికి, కనక సుగ్న. అయ్యో, నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెప్పే సమాధానం ఏంటి? సార్ నేను అడిగిన ప్రశ్న ఏంటి? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. కాదండి, నేను అడిగిన ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. వద్దండి, నేను అడిగిన ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి, మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను అడిగిన దాంట్లో తప్పుంటే మీరు నాకు ఖచ్చితంగా ఏమండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అంటే మీకు నచ్చింది మాట్లాడతా మా దగ్గరికి వచ్చారా ఏంటి? నిజాలు మాట్లాడతాను మీకు రాలా, మీకు నచ్చింది మాట్లాడడానికి వచ్చారు మా దగ్గరికి. ఫస్ట్ మీ పాయింట్ అవుట్ రాంగ్, అదే కాదండి, అసలు పాయింట్ అవుట్ రాంగ్. అవునా కదా? ఎందుకు? నేను ప్రైజ్ లార్డ్ యేసు ప్రభు నా దేవుడు అంట, మీరు కూడా అదేనండి. ఎందుకు వినాలండి? మీరు జీతం ఇస్తున్నారా, మాకేమన్నా పోషిస్తున్నారా మీ మాట వినటానికి? అదే కాదు, ఒక విషయం. ఇప్పుడు మీరు నిజాలు మాట్లాడడానికి వచ్చారా, నిజాలు మాట్లాడడానికి వచ్చారు, మీకు నచ్చింది మాట్లాడుకోవడానికి వచ్చారు? నేనైతే నిజాలు మాట్లాడుతున్నానండి, అన్ని ఆధారాలు చూపించాను. అవునండి, మరి మీరు నిజం, మీ నోటెమ్మటి నిజం తెప్పియాలండి, నేను పడుతున్న తపనది. మీ నోటెమ్మటి నిజం రావాలి అని చెప్పి నేను పడుతున్న తపనది. మీ నోటెమ్మటి నిజమే రావట్లేదు, అన్ని అబద్ధాలు తప్పితే, ఉత్త స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పితే మీ దగ్గర రెండో సబ్జెక్ట్ లేదు. సబ్జెక్టా? నా దగ్గర ఇంటర్వ్యూ కూర్చుందమ్మా, తప్పకుండా అండి. అయ్యో భలేవాళ్లే, దేని మీద, ఏ అంశం మీద? అదే కాదు, ఇంటర్వ్యూ కూర్చున్నాము, అదే కాదు. అకార్డింగ్ టు బైబుల్ ప్రకారం కాదు, అకార్డింగ్ టు బైబుల్ వద్దు, అక్కడ ఉంటూ గీతా భగవద్గీత వద్దు, అకార్డింగ్ టు సేవకులు, అకార్డింగ్ టు మీకు హిందూస్ ఉంటాయి, పూజలు ఉంటాయి కదా, పూజలు ఉంటాయి కదా, నేను ఒక్కడే మాట్లాడచ్చు. ఐ హావ్ ద గోడ్స్, ఓకేనా? ఇంకోటి, హిందువులంతా మా బంధువులు అంటున్నాం కదా, అదే కాదు, హిందువులంతా మా బంధువులు అంటున్నాం కదా. ఒక నిమిషం అండి, మీకు నచ్చింది మాట్లాడదు సార్. ఎగ్జామ్ లో కాదండి, ఒక్క నిమిషం. మీకు నచ్చింది ఎగ్జామ్ లో మీకు నచ్చింది రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో మీకు నచ్చింది రాయకూడదు, ప్రశ్నకు సమాధానం రాయాలి.
నువ్వు మళ్ళీ చెప్తుంటావా? ఇగో ఒకసారి నువ్వు నేను హిందువులు చెప్పేది అంతా మన బంధువులు ఒక్క అన్నప్పుడు నిమిషం అండి, నన్ను చెప్పనేయండి సార్. మీకు నచ్చింది ఎగ్జామ్ లో రాస్తానంటున్నారు, దానికి మార్కులు పడవు. మీకు నచ్చిన దానికి మార్కులు పడవు. నేను ప్రశ్న ఏంటి, మన అన్ని దేవుళ్ళు సమానం నేను అంటాను, అన్ని దేవుళ్ళు సమానం, అన్ని గ్రంథాలు సమానం అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇస్తే మీరు ఇవ్వగలరా అని అడిగా. దానికి సమాధానం లేదు మీ దగ్గర. అరిస్తే ఉపయోగం లేదండి, మీరు పెద్ద పెద్దగా అరిచినా గానీ స్పీడ్ గా మాట్లాడిన ఉపయోగం. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి, అన్ని గ్రంథాలు సమానమా? హిందూ బంధువులు అన్నారు, ఓకే, హిందూ బంధువులే, నాకు క్రైస్తవుల బంధువులే. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, అన్ని మతాలు సమానం అని చెప్పి మీరు ఒక మాట, నేను హిందూ చేత 1,00,000 మంది చేత చెప్పిస్తాను. నేను మళ్ళీ చెప్తుంటావా నువ్వు హిందువులంతా మన బంధువులు అని అంటున్నావు కదా, నేను కూడా అంటున్నాను హిందువులంతా మన బంధువులు అంటారు, అవును కదా? నేను చెప్తుంటావా అందరి దేవుళ్ళు సమానమేనండి? అందరి దేవుడు సమానం ఏంటంటే దేవుడు ఒకటే కదా. అది చూసావా, అది నీలో ఉన్న క్రూరత్వం, నీలో ఉన్న అసలు యెహోవా ఇప్పుడు బయటకు వచ్చాడు. నీ హిందువులు బంధువులు అయినప్పుడు ఆ బంధువులు పూజించే దేవుళ్ళు సమానం ఎందుకు గారు? ఇప్పుడు హిందువులు నీ బంధువులు అండి, క్రైస్తవులు నా బంధువులు, ముస్లిం నా బంధువులు అన్నా, హిందువులు మనోభావాల్ని మనం గౌరవించాలి కాబట్టి, అలా క్రైస్తవుల యొక్క వినండి వినండి వినండి, మీరు స్పీడ్ మాట్లాడుకోలేదు. ఇప్పుడు హిందువులు నా బంధువులు అన్నారు, సూపర్, మంచి మాట. క్రైస్తవులు కూడా నా బంధువులు అంట. నా రాముడితో పాటు నా పక్కన యేసు ప్రభు విగ్రహం పెట్టి నేను పూజ చేస్తా ఇద్దరికి. ఎందుకంటే క్రైస్తవులు నా బంధువులుగా, వినండి వినండి అయ్యా ఇనయ్యా, క్రైస్తవులు నా బంధువులు కాబట్టి యేసు ప్రభు విగ్రహం పెట్టుకొని నేను కూడా రాముడు పక్కన పెట్టుకొని వాళ్ళిద్దరిని పూజిస్తా. ఎందుకంటే ఇద్దరు సమానం అని నేను నమ్ముతా. మీరు హిందూ బంధువులు అన్నారు కాబట్టి మీ యేసు ప్రభు విగ్రహం పక్కన మా రాముడు విగ్రహం పెట్టండి, అప్పుడు అందరూ సమానం, ఈ గొడవలన్నీ ఉండవు. ఇంకా దీనికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మాట కాదండి అసలు. ఫస్ట్ దీన్ని నేను మాట్లాడిన ప్రశ్నలు మీ దగ్గర సమాధానం రావట్లా. సమాధానం చెప్తే వినాలి, వింటున్నారా? వినట్లే మీరు వినట్లేదు. కరెక్ట్ గా రావాలి. చెప్తాను. నేనైతే ఏమంటే యేసుక్రీస్తు ప్రభు గురించి నాకు ఒక అవగాహన ఉంది. ఫస్ట్ థింగ్ నాకు ఒక అవగాహన ఉంది. ఏముంది? రాము గురించి కూడా నాకు చెప్తాను, యేసు ప్రభు గురించి కూడా నాకు ఒక అవగాహన ఉంది. అదేంటో చెప్తాను. ఫస్ట్ లెట్ మీ నో, ఓకే? నేనేమంటే రాము గురించి కూడా నాకు ఒక అవగాహన ఉంది, ఓకేనా? నేను రామునికి నేను ఎక్కడ కూడా తక్కువ వేసి మాట్లాడాను. ఎందుకంటవా, రాముడు యేసు ప్రభు ఇద్దరు ఒకటని మీరు నమ్ముతున్నారు, ఈక్వల్ అని నమ్ముతారా? నేను నమ్మను. అట్లా నమ్మను. అయితే విషయం ఏంటంటే ఎందుకు నమ్మను? నేనైతే నమ్ముతాను, నేను నమ్ముతున్నాను. చెప్తాను, హిందువులు అందరూ నమ్ముతారు. నేను చెప్తున్నా, మీరు 190 మంది హిందువుల దగ్గరికి వెళ్ళి రాముడు జీసస్ ఒకటే అన్నాడు, ఒకటే అంటారు హిందువులంతా. 190 మంది అంటారు. మీరు దీన్ని ఈ పాయింట్ అన్న ఒప్పుకుంటారా కనీసం? ఒక్క విషయం అడా, 190 మంది మన యేసు ప్రభు రాముడు ఒక్కటే అంటా అన్నారు కదా. అవును, 190 మంది అంటే అంటారా? హిందువులు మాత్రమే, అందరూ కాదు. అది కాదండి, నేను హిందూస్ మాత్రమే అడుగుతాను. నేను అడుగుతాను, ఓకే? లెట్ మీ, ఓకే? నేను ఇద్దరం కలిసి రోడ్ పైకి వెళ్తాం. ఇద్దరం కలిసి రోడ్ పైకి. ఇప్పుడు మన ఇద్దరం వేరే వాళ్ళ దగ్గరికి వచ్చారు, మన ఇద్దరమే ఉన్నామండి. రాముడు జీసస్ ఇద్దరు. ఒక నిమిషం నన్ను చెప్పనండి, నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. మీరు మాట మార్చారు. నేనేమనంటే ఇప్పుడు 190 మంది చెప్తారట్టున్నా కదా. మన ఇద్దరం తేల్చుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నేనైతే నేను ఇస్తున్న స్టేట్మెంట్, నాకు రాముడు జీసస్ ఇద్దరు ఒకటే, నేను పక్క పక్కన పెట్టుకొని ఇద్దరికి పూజ చేస్తా. మీరు చేస్తారా? నేను ఒక నిమిషం అండి, ప్రైజ్ లాట్ యేసు ప్రభు నా దేవుడు అని నేను అన్నాను. ఇప్పుడు మీరు ఇదే మాట రాముడు నా దేవుడు అని అనగలరా? మరి ఏమయ్యా, ఇంకేం మాట్లాడతావా నువ్వు? ఎందుకు నాకు ఇసుకెళ్తావు ఫోన్ చేసి సోది మాట్లాడతావు? ఇద్దరు నీ దృష్టిలో సమానంగా అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంకా మాకు ఫోన్ చేయటం? సోది మాటలని చెప్పావు, మంగళ పని చేస్తా, ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు, సోది చెప్తున్నావు తప్పితే నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా? మరి హిందువులు నీ బంధువులను మనోభావాలను గౌరవించి రాముని కూడా పూజించాలి నువ్వు. అట్లా కాదు సార్. ఇప్పుడు భర్త ఏ పేపర్ పెట్టుకుని అడ్డమైనతో కడుపు అసలు కాదు, పిచ్చోళ్ళు తెక్కలోడండి. ఈయన అసలు సబ్జెక్ట్ లేదు, ఏదో నోటి సొల్లుకొచ్చింది. మనం అడిగే ప్రశ్నకి ఒక్క మాటకి సమాధానం లేదు.
ప్రవీణ్ ఒక మాట ఏంటవా వినేది ఇంకా నువ్వు చెప్పే మాట పక్కన పెట్టా ఫోన్ పక్కన పడే నువ్వు దయచేసి నువ్వు ఫోన్ లైన్ లోకి ఎవరు వచ్చారు సార్ ఒక నిమిషం లైన్ లోకి ఎవరు వచ్చారు పిచ్చి స్టేట్మెంట్ తాగేస్తున్నావా ఏంటి పొద్దున పిచ్చి స్టేట్మెంట్ సమాధానంతో మాట్లాడుకోవాలయా, గొడవ పడకూడదు. రాజుగారు మీకు తెలుసా పాస్టర్లు అందరూ వస్తారండి. ఇప్పుడు ఈయన మాట్లాడి చూసారు, ఈయన ఒక వ్యక్తి, దొంగ వ్యక్తి. ఇతను మీరు అసలు నమ్మద్దండి. నోటి చెప్తున్నాయన్ని అబద్ధాలు, వేసుకుంటే అబద్ధాలు చెప్పాడండి. తీర్పు తీర్చుకోకూడదయా, ఎవరి మీద తీర్పు తీర్చుకోకూడదు. మీరెవరండి మధ్యలో వచ్చారు? మీరెవరండి? నా పేరు పీటర్ పాస్ట్ అంటారండి. నన్ను క్రైస్తవులా అండి మీరు? అవునండి అవునండి అవునండి. ప్రైజ్ లాడయ్యా. అయ్యా మేము చెప్పమయ్యా ప్రైజ్ లాడు. ఇప్పుడు ఈయన వచ్చాడండి, ఒక తిక్కలతను కాదండి, ఒక తిక్కలతను వచ్చాడండి, ఒక తిక్కలతను వచ్చాడండి. అతను అంటాడు నేను హిందూ బంధువులు అంటాను, ముస్లిం బంధువులు అంటా అన్నాడు. నేను కూడా అన్నా క్రైస్తవుల బంధువులు అంటాను, మరి నేను కూడా యేసుని పక్కన, రాముడి పక్కన విగ్రహం పెట్టుకొని నేను పూజిస్తా, మా యేసు నా దేవుడు అని చెప్తాను, మరి నువ్వు కూడా అదే మాట చెప్పగలవా అని అడిగా. నేను ఒప్పుకొని అంటున్నాడు. మరి ఇలాంటి సన్నాసులతో మేము మాట్లాడాలండి? ఏంటంటే ఆయన ఏమనంటే హిందువులు క్రైస్తవులు బంధువులు అన్నప్పుడు అవును నేను కూడా అంటానండి అని చెప్పాను. అనే తర్వాత ఏమంటే హిందువులు బంధువులు అంటారు కదా, నేను కూడా హిందువుల దగ్గరికి వెళ్ళి తింటాను, కానీ రాధమదాసు ఉంది కదా, రాధమదాసు చిన్నసాముడు కదా, మాది కూడా ఇంట్లో అర్థమని చెప్పు, అన్నం తింటప్పుడు నిజమైన హిందూ బంధువులు అంటారని ఇప్పుడు నువ్వు మాది వాళ్ళు అన్నావు కదా, ఒక నిమిషం, నువ్వు మాది వాళ్ళు అన్నావు కదా, వాళ్ళకి ఎస్సీకి ఇచ్చిన రిజర్వేషన్ ఒక హిందూ ఒక ఓసీకి ఇప్పించు. నువ్వు ఒక ఎస్సీకి ఉన్న రిజర్వేషన్ ఒక ఓసీకి ఇప్పించు. అదే ఇప్పుడు ఎందుకు ఇవ్వవు? నువ్వు ఎందుకు ఇవ్వవు? ఓసీలో లేనోళ్ళు లేరా? అడుక్కు తింటున్నోళ్ళు లేరా? డ్రైనేజీ పని చేసుకుంటున్నోళ్ళు లేరా? వాళ్ళకి ఒక రిజర్వేషన్ సీట్ ఇప్పించు. నువ్వు అంటే హిందువులకు అన్ని ఫెసిలిటీస్ కావాలి, అన్ని ఫెసిలిటీస్ కావాలి. నువ్వు ఒక్క రిజర్వేషన్ ఒక ఓసీకి ఇప్పించి, ఇదిగో ఇతనికి కోటాలో నువ్వు ఒక సీట్ ఇప్పించు. నువ్వు మాట్లాడి గవర్నమెంట్ తోటి మరి మాట్లాడుతుంటావు. పిచ్చగలవా? ఒక రిజర్వేషన్ సీట్ ఇప్పించగలవా? 35 మార్కులు బ్రాహ్మడు, రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళు చాలా మంది పేదలు, ఒక సీట్ ఇప్పించు. 35 మార్కులు వచ్చి డాక్టర్ సీట్ ఇప్పించు. తిక్కలు మాట్లాడుతూ తిక్కలోడాని, ఇంకా తిక్కలు మాట్లాడుతూ తాగున్న తిక్కలోడాని. నేను ఒక మాట చెప్తానయ్యా. ఇప్పుడు నేను ఒక పాస్టర్ ఉన్నాను, పాస్టర్ ఉన్నాను. మాట్లాడుతున్న క్రైస్తవుడు ఎవరు ఉన్నారు కదా, మీ క్రైస్తవుడు గారు, మీరు మీ పేరేంటండి? స్టేట్మెంట్ అని పొద్దున తాగి వచ్చినట్టున్నాడండి సార్. ఆయన పేరు సుదర్శన్ సార్. చిన్న మాట చెప్తానయ్యా, నేను మీతో చెప్పుదనేది జాగ్రత్తగా గైకొనను. నిర్గమాకాండ 23:13. నేను మీతో చెప్పిన వాటిని జాగ్రత్తగా గైకొనను. వేరొకరి దేవుని పేరు నువ్వు ఉచ్చరింపకూడదు, అది నీ నోట రానియదు. ఇప్పుడు సుదర్శన్ అని పెట్టుకున్నాడు అండి. వాళ్ళ పాస్టర్ గారు వచ్చి సుదర్శన్ అంటే ఎవరండి? హిందువుల పేరు అది. అసలు బైబిల్లో సుదర్శన్ అనే పేరు అంటే శ్రీకృష్ణుడి చేతిలో ఉండేది సుదర్శన చక్రం, విష్ణుమూర్తి చేతిలో ఉంటది కదండి. మీరు చక్కగా పీటర్ పాస్టర్ అని పెట్టుకున్నారండి. మీరంటే గౌరవం ఉంది మాకు, ఎందుకంటే మీ పేరు మీరు పెట్టుకున్నారు, మీ బైబిల్లో ఉన్న పేరు పెట్టుకున్నాడు. మరి ఈ సన్నాసి, ఇంకా నాకు బూతులు వస్తున్నాయండి అనకూడదు, కానీ ఈ సన్నాసి సుదర్శన్ రాజు గారు రెస్పెక్ట్ గా మాట్లాడు. రెస్పెక్ట్ అంటే ఎప్పుడు నువ్వు మంచిగా అబద్ధాలు చెప్పకుండా మాట్లాడితే నీకు వాల్యూ ఇస్తుంది. నీ బైబిల్ చెప్పింది ఇతర దేవతల పేర్లు నువ్వు ఉచ్చరించ. మీ పాస్టర్ చేత నీ పేరు సుదర్శన్ అని పేరు పెట్టిస్తున్నావు, నిన్ను ఎలా గౌరవించాలి మేము? వచ్చేసాడు ఈ సన్నాసి గాడికి. నువ్వు ఎదవా అంటే యేసు లంజా కొడుకు, మేరీ లంజా అంటే తప్పుడు. మన యేసు మంది ఆయన చేత తిట్టించొద్దు దయచేసి. నీకు ఎందుకు సబ్జెక్ట్ లేదు, ఏమి లేదు, ఎందుకంటే టైం పాస్ చేస్తావు మాతోటి. డబ్బు బాబు దమ్ము ధైర్యం ఉంటే నస్తా, నేను స్టూడియోకి నస్తా, మాట్లాడదాం. దమ్ము ధైర్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నాకు ఆశ్చర్యంగా ఉంది. నీ దగ్గర ఏ సబ్జెక్ట్, ఇప్పుడు నీతో మాట్లాడాలని నీ దగ్గర ఏ సబ్జెక్ట్ ఉందో చెప్పు. ఇంతవరకు నీతో సబ్జెక్ట్ మాట్లాడలేను, అర్థమవుతుందా? ఏ సబ్జెక్ట్ వచ్చి నీకు? ఏ సబ్జెక్ట్ మాట్లాడతావు? ఫిజిక్స్ మాట్లాడతావా, కెమిస్ట్రీ మాట్లాడతావు, ఏం మాట్లాడతావు చెప్పు. అడక్కదడ మానేసి ఫస్ట్ నువ్వు అడక్కదనకు నువ్వు వ్యక్తిగత దోషాలు చేస్తున్నావు నువ్వు. ఇంకా నువ్వు మనిషివా చెప్పు? నిన్ను మనిషిగా గౌరవించాలా? నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తూ నిన్ను మనిషి కింద లెక్కేసుకోవాలా? నేను గొర్రె అనాలా? క్రైస్తవుల భాషలో మాట్లాడి గొర్రె అనాలి నిన్ను?
చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు నా గొర్రెడు ఇప్పుడు సరే, ఇప్పుడు క్రైస్తవ గొర్రెట్లు కదా, ఇప్పుడు నేను ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు నేను కాదు, బైబిల్లో ఉన్నది కదా, యేసే స్వయంగా చెప్పాడు, గొర్రెలు నా స్వరం వినను అని స్వయంగా గొర్రెలను సంబోధించాడు ఆయన. అదే గొర్రెలు మీరు కోసుకొని తింటున్నారు. ఒక నిమిషం పీటర్ పాస్టర్ గారు మాట్లాడివ్వండి సార్. పీటర్ పాస్టర్ గారు అదే గొర్రెలు కోసుకొని, ఒక నిమిషం అండి నన్ను చెప్ప, అదే గొర్రెలు వీళ్ళు కోసుకొని తింటున్నారు సార్. మాకు ఆవంటే ఇష్టం. గొర్రె జంపింది, గొర్రె జంపు మళ్ళీ కలపండి సార్. ఆకాష్ గారు మీరు వేసుకోండి సార్, నేను సైలెంట్ గా ఉంటాను. కానీ పాస్టర్ గారు మాట్లాడతారంటే అని చెప్పండి ప్రవీణ్. ప్రైజ్ లాడ్ బాబు. సుదర్శన్ గారు ప్రైజ్ లాడ్ అండి. ఇప్పుడు మీరు అట్లాగా వాళ్ళని దూషించకూడదు కదండి, తప్పు కదండి. మనకి ప్రభు ఏం చెప్పాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు, శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు. అది కాదు ఫస్ట్, నేను వాళ్ళకి ఏ దూషించట్లేదు. ఫస్ట్ మొత్తము నా కాల్ ఎక్కడ విను, నా కాల్ ఎక్కడ మొత్తం విను ఫస్ట్, ఓకేనా? విన్న తర్వాత నాకు లాస్ట్ స్టేట్మెంట్ తప్పు కాదండి. మీరు లాస్ట్ తిట్టారు కదా వాళ్ళని, తప్పు కదా, అట్లా తిట్టకూడదు కదా అంట. అది కాదండి, ఫస్ట్ వినండి మీరు, ఫస్ట్ వింటాను తర్వాత. ముందు కాదండి, వాళ్ళు అన్యులు, వాళ్ళు అనేకమైన బూతులు మాట్లాడతారు. మీరు క్రైస్తవులు ఏమిటి అట్లా తిట్టకూడదు కదా. పీటర్ గారు ఫస్ట్ వినండి మీరు, పీటర్ గారు వింటా తర్వాత సంగతి. అది మీరు తిట్టకూడదు కదా, మీరు తప్పు కదా, తిట్టడం తప్పు కదా. మీరు విన్న తర్వాత మాట్లాడండి. అవన్నీ వదిలే, నువ్వు తిట్టావు లేదా, నువ్వు ఇప్పుడు దేవుడి నామం నీ మూలంగానే దూషించబడుతుంది. అది కాదండి, దేవుడి నామం నీ మూలంగా, నీలాంటి వెధవల మూలంగానే దూషించబడుతుంది కదా. ఫస్ట్ వినండి. అది తర్వాత వింటాలే కానీ నేను, నువ్వు తప్పు అట్లా మాట్లాడకూడదు. నువ్వు ఇప్పుడు మనం వాళ్ళకి ఎలాగో మన మార్గంలో తెచ్చుకోవాలి, ఏసు మార్గంలో తెప్పించుకోవాలి మనం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మన మార్గంలోకి రారు కదా వాళ్ళు. ఒక మాటవా, నేను ఏసు రమ్మని వాళ్ళు చెప్పాను, రమ్మని చెప్పాలి. మన క్రైస్తవం అంటే అదే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి. నువ్వు రావద్దని చెప్తే తప్పు కదా, నువ్వు రమ్మని చెప్పాలి వాళ్ళని. జగన్ గారు ఒక విషయం మాట్లాడండి ఫస్ట్. నాకు అర్థమైన సిచ్యువేషన్ మొత్తం మీకు క్లారిటీ అర్థమైంది ఇక్కడ. ఫస్ట్ మీరు వినండి. కాదండి, అవన్నీ కాదండి, మన క్రైస్తవం చెప్పేది రండి. మీరు క్రైస్తవులుగా జీవించట్లే, మీరు అబద్ధపు క్రైస్తవులాగా ఉన్నారు నాకు చూడబోతుంటే. మనం ఎవరు కనిపించినా వాళ్ళకి మన సువార్త చెప్పాలి, యేసు మార్గంలో నడిపించాలి. అదే మన సువార్త. అది కాదండి, అదే సువార్త. మళ్ళీ అది కాదండి నాకే చెప్తా, ఫాస్ట్ గా చెప్తున్నాను. ఎక్కడ సేవ మీరు సేవ ఎక్కడ చేస్తారు అది కూడా తెలీదా నీకు? చర్చిలో చేస్తారు సేవ, అందరి మధ్యకి వెళ్ళి సేవ చేస్తారు. సంఘం పెంటికోస్ సంఘం నాది. పెంటికోస్ సంఘం గుంటూరు రా, నువ్వు బ్రాడీపేటలో 2వ లైన్ లో ఉంటది నా సంఘం. 500 మంది ఉంటారు నా దగ్గర విశ్వాసులు. ఫస్ట్